అతి శ్రేష్టమైన నామములు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందన. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వాక్య ధ్యానం కొరకు అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు తన ప్రియ కుమారుడైనటువంటి నిజమైన కుమారుడైనటువంటి ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి వ్యక్తిగతమైన సలహాలు సూచనలు మొదటి పత్రికలో ఇచ్చినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. పౌలు అంతటి వాడే ఒక ప్రత్యేకంగా తిమోతికి వ్యక్తిగత క్షేమము కొరకు ఇచ్చిన సలహాలని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. మన వ్యక్తిగత జీవితాలకు మనం అన్వయించుకోవాలి. ఎందుకంటే సేవలో భక్తి జీవితంలో పండిపోయిన వ్యక్తి పౌలు. అలాంటి ఒక వ్యక్తి యొక్క సలహాలు సూచనలు విశ్వాసులకు మాత్రమే కాదు, దైవజనులకు కూడా చాలా అవసరం, అత్యవసరం. ఆయన ఏం చెప్పాడు తిమోతితో అంటే ఉదయకాలాన్ని మనం ధ్యానించాం. మొదటి అధ్యాయము 18, 19, 20 వచనాలలో ధ్యానం చేశాం. ఏంటంటే ఈ ఆత్మీయ పోరాటంలో మంచి మనస్సాక్షి కలిగి బ్రతకాలని నేర్చుకున్నాం. ఏది కలిగి ఉండాలి ఆత్మీయ పోరాటంలో చెప్తారు పెద్దగా? మంచి మనస్సాక్షి, గుడ్ కన్సైన్స్. ఈ పూట మరొక విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సమూహముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులకు అందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను సూచనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. చేతులు తీసి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. ఈ వ్యక్తిగత సలహాలు సూచనలు ఆత్మీయ క్షేమం కొరకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు వంటి ఈ మాటలు ఈ రాత్రి వేళ మీరు చాలా తీవ్రతరంగా తీసుకొనుదురుగాక. ఆమేన్. అటు అభిషేకం మీకు కలుగునుగాక. రెండో మాట ఏంటంటే మనము సంపూర్ణ భక్తి మరియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి. ఎట్లా బ్రతకాలంట? నెమ్మదిగా బ్రతకాలి, సుఖంగా బ్రతకాలి. అది కూడా ఎట్ట పడితే అట్ట బతకూడదట. చెప్పండి, ఎలా బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తుందంటే భక్తి కలిగి, చెప్పండి, మాన్యత కలిగి బ్రతకాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఈ భక్తి కలిగి మాన్యత, వాట్ ఇస్ ద మెంట్ బై మాన్యత? మాన్యత అంటే గౌరవప్రదముగా బ్రతకటం, రెస్పెక్ట్ఫుల్. మాన్యత అంటే చెప్పండి, గౌరవప్రదం. సంపూర్ణ భక్తి అట, సాధారణమైన భక్తి కాదు. ఏ భక్తి? సంపూర్ణమైన భక్తి. అలాంటి భక్తి చేస్తూ గౌరవంగా బ్రతకాల. సేవకుడు అనేవాడు, విశ్వాస అనేవాళ్ళు ఎట్లా బ్రతకాలి? సంపూర్ణ భక్తి చేస్తూ గౌరవంగా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి, ఆమేన్ చెప్పండి. అరే వీళ్ళు భక్తి చేస్తారు కానీ చెప్పండి, వీళ్ళకి క్రమం లేదురా, వీళ్ళ జీవితం సరిలేదురా, వీళ్ళ కుటుంబాలు బాగుపడలేదురా అని నన్ను గురించి ఎవరైనా అనుకుంటే చెప్పండి, పైకి మనల్ని గౌరవించవచ్చు, లేకపోతే నీకు నువ్వు గౌరవంగా ఫీల్ అవ్వచ్చు. కానీ పౌలు చెప్తుంది అట్లాంటిది కాదు. నువ్వు సంపూర్ణమైన భక్తి చేస్తూ గౌరవించబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ జీవితం నీకు గౌరవప్రదంగా ఉండాలి, గర్వానికి కారణం అవ్వాలి. ఏ గర్వం? శరీర సంబంధమైన గర్వం కాదు. మంచిగా గౌరవప్రదంగా యేసయ్య కొరకు నేను బ్రతుకుతున్నాను అనే ఒక మంచి ఆలోచనతో నువ్వు వెళ్ళాలి. నెమ్మది కలిగి, చెప్పండి, ఎట్లా బ్రతకాలంటే సుఖముగా
బ్రతకాలంటే ఏం చేయాలంటే మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నీ సంపూర్ణమైన భక్తి, నీ గౌరవప్రదమైన జీవితం, నెమ్మది, ఒక మనశ్శాంతి, చూడండి దేని మీద ఆధారపడిందంటే ప్రార్థనా జీవితం మీద. చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. సంపూర్ణమైన భక్తి, గౌరవప్రదమైన జీవితం, నెమ్మది, సుఖం దేని మీద ఆధారపడింది చెప్పాలి. అసలు నెమ్మదే లేదయ్యా, ప్రార్థన చేయి. నేను కాదు చేయాల్సింది, నువ్వు చేసుకోవాలి. నిద్ర పట్టడం లేదయ్యా, ప్రార్థన చేయి. నేను కాదు, నువ్వు చేసుకోవాలి. అసలు కుటుంబంలో నెమ్మది లేదయ్యా, మనశ్శాంతి లేదయ్యా, అసలు భక్తిలో దిగజారిపోతున్నాను, చల్లారిపోతున్నాను. ఏం చేయాలి? నువ్వు భక్తిలో దిగజారిపోతున్నా, నీ కుటుంబాలు కలహాల కాపురాలుగా ఉన్నా, నిద్ర పట్టుకున్నా, నెమ్మది లేకున్నా, మనశ్శాంతి లేకున్నా, వీటన్నిటికీ ఒకటే మందు, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థన చేయకుండా భక్తి సంపూర్ణం కాదు. నువ్వు ప్రార్థన చేయకుండా ఈ భూమి మీద దేవుని కొరకు గౌరవప్రదమైన జీవితాన్ని జీవించలేవు. నువ్వు ప్రార్థన చేయకుండా నెమ్మది రాదు. నువ్వు ప్రార్థన చేయకుండా సుఖము కలగదు. వీటన్నిటికీ ఆధారమైంది ఏంటో తెలుసంటే ప్రార్థన చేయాలి. ఎవరెవరి కోసం చేయాలంటే ప్రార్థన ఎంత విశాలమైనది, ప్రార్థన ఎంత విశాలమైనది. ఇది ఆకాశం కంటే ఎత్తైనది, లోయల కంటే లోతైనది, ఏమండి సముద్రము కంటే అంతము లేనిది. అంత అత్యున్నతమైన విశాలమైన ప్రార్థన. అందుకని నువ్వు చిన్నదానివే కావచ్చు, కానీ నీ స్థాయి ఎలా ఉండాలంటే మనుష్యులందరి కొరకు ప్రార్థన చేయాలి. తిమోతి, స్తోత్రం చెప్పాలా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. కొంతమందికి వాళ్ళ గురించి వాళ్ళు చేసుకోవటమే కష్టం. ఈయనేమంటున్నాడు? వాళ్ళ గురించి వాళ్ళే ప్రార్థన చేసుకోరు కొంతమంది. ఈయనేమంటున్నాడు తెలుసా? మనుష్యులందరి కొరకు చేయాలి. కొంతమంది వాళ్ళ కుటుంబం కొరకే చెయ్యరు, కానీ పౌలు చెప్తున్న మాట మనుష్యులందరి కొరకు చేయాలి. ఈరోజు నీ మీద మోపబడిన భారం, బాధ్యత నువ్వు ఆత్మ ద్వారా గ్రహించుదువు గాక. హల్లెలూయా. ప్రార్థనే లేని నీ జీవితంలో నుండి అనేకుల కొరకు ప్రార్థించగలిగిన ఒక వైశాల్యతలోనికి, వైరాగ్యంలోనికి వెళ్ళాలి. నీ కోసం నువ్వే ప్రార్థించుకోలేని ఒక దౌర్భాగ్యమైన స్థితిలో నుంచి కొందరి కొరకైనా ప్రార్థన చేయగలిగిన భక్తి స్థాయిలోనికి ఎదగాలి. అట్టి కృప మనందరికి కలగాలి. ఆమేన్ చెబుతారా? హల్లెలూయా. కొంతమంది కొరకు ప్రార్థన చేసే చిన్న జీవితాలైన దేవుని దృష్టిలో గొప్ప జీవితాలు. ఆమేన్. ప్రార్థనా జీవితాలు కలిగిన వాళ్ళు గొప్పవారండి. అందరూ కనబడతారు సంఘంలో, కానీ ప్రార్థనా పరులు మరుగై ఉంటారు, కానీ వాళ్ళే దేవునికి కావాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనా జీవితం కావాలి మనకి. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని, ఒక మనిషి ఔన్నత్యాన్ని దేనితో కొలవచ్చు అంటే ప్రార్థనతో కొలవచ్చు. స్తోత్రం చెప్పండి. గొప్ప ఉద్యోగం ఉంటే గొప్పోడు కాదట, ఆస్తిపాస్తులు వెనకేసుకుంటే గొప్పోళ్ళు కాదట, అంద చందాలుంటే గొప్పోళ్ళు కాదట, ప్రార్థనా జీవితం కలిగి ఉంటే వాళ్ళు గొప్పోళ్ళట. స్తోత్రం చెప్పాలి మంచిగా. అదే పౌలు తిమోతితో చెప్తున్నాడు, నాయనా నువ్వు మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, యాచన చేయాలి. ఈ అంత్య దినాలలో ఈ అవసరత మరెక్కువగా ఉంది. ఆమేన్. మరెక్కువగా ఉంది. హల్లెలూయా. దేవుని రాకడ కొరకు సూచనలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో మనం సిద్ధపడని కొందరి కొరకు ప్రార్థన చేయాలా? మనం భక్తిలో సంపూర్ణం అవుతూ అసంపూర్ణ కొరకు ప్రార్థన చేయాలి. అనేకులు వాళ్ళ జీవితాల్లో రక్షణకు దూరమైన వాళ్ళు ఉన్నారు, తాగుబోతులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, సమయాన్ని వ్యర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఎవరాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు, మత్తు పానీయాలకు బానిసలైపోయిన వాళ్ళు ఉన్నారు. వీరందరి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారో తిమోతి వంటి వారు సంఘములో లేచుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఒక మాట చెప్పనా, మనం అందరికీ బోధించకపోవచ్చు, కానీ అందరి కొరకు ప్రార్థన చేయొచ్చు. కొట్టు చెప్పట్లు, స్తోత్రం చెప్పాలి. ప్రేయింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ ప్రీచింగ్. ప్రార్థన చేయటం అనేది బోధించడం కంటే గొప్ప బాధ్యత. మన పరిధిలో, మన యొక్క స్థితిగతులలో కొందరికే మనం బోధించవచ్చు, కానీ నువ్వు ఒక చోట కూర్చొని ప్రపంచం మొత్తాన్ని నీ ప్రార్థనతో తాకవచ్చు. A prayerful man of God can touch anywhere in this world. ఈ ప్రపంచంలో ఏ మూలనైనా తాకగలిగిన వాడు ప్రార్థన పరుడు. ఇటు భాగ్యం నీకు నాకు దేవుడు మనకిచ్చాడు. నువ్వు ఒక గదిలో కూర్చొని ప్రార్థన చేసి ప్రపంచాన్ని స్పృశించవచ్చు. అందుకని చెప్తున్నాడు తిమోతి, యు ఆర్ హియర్ ఓన్లీ ఫర్ ద నాట్ ప్రీచింగ్. బోధించడం కొరకు మాత్రమే నిన్ను పెట్టలే. అక్కడ నువ్వేం చేయాలో తెలుసు, అందరి కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సేవకుడైన తిమోతికే కాదు, బోధిస్తున్న నాకే కాదు, బోధ వింటున్న నీకు కూడా. అసలు ప్రార్థన జీవితమే లేని నీ జీవితంలో దేవుడు కోరుకుంటున్నాడు ఈ రాత్రి నువ్వు కొందరి కొరకు ప్రార్థించగలిగిన వానిగా ఎదగాలి. నేను ఎవరి కోసం ప్రార్థన చేయాలని ప్రశ్న ఎవరికి అవసరం లేదు. ఎందుకు తెలుసా, మన ఇంట్లోనే రక్షణ లేని వాళ్ళు ఉన్నారా లేరా, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే చాలు. మన చుట్టాల్లోనే తాగుబోతులు ఉన్నారండి, మన బంధువుల్లోనే వ్యభిచారులు ఉన్నారండి, మన ఇరుగు పొరుగులోనే రక్షణ లేని వాళ్ళు ఉన్నారండి, మనకు తెలిసిన వారే విగ్రహారాధకులు ఉన్నారండి. నేను ఎవరి కొరకు ప్రార్థన చేయుదును అని ప్రశ్న వేయాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, వాళ్ళు వీళ్ళని కాదు, నువ్వు అందరి కోసం ప్రార్థన చేయాలి. స్తోత్రం. అందరంటే ఎవరు? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజులందరి కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో ఏమేమి కలిగి ఉండాలంటే ఆయన చెప్తా ఉంటాడు, విజ్ఞాపన చేయాలట. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేయాలట. స్తోత్రం చెప్పండి. యాచన చేయాలట. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెప్పాలట. విజ్ఞాపన అంటే అర్థం ఏంటి తెలుసా? వినయ మనస్సుతో విన్నవించుకోవటం. ఏంటంటే విజ్ఞాపన అంటే వినయ మనస్సుతో విన్నవించుకోవటం. దీనులమై దేవుని సన్నిధిలో విన్నవించుకోవటం. దేవుని సన్నిధిని సమీపించినప్పుడు ఆయా విషయాలను బట్టి మనం ఏమవ్వాలంటే దీనులు అవ్వాలి. నీ ఎదుట పరిశుద్ధాత్ముడు ఉంచిన ప్రార్థన అంశాలు నిన్ను దీనురాలుగా మార్చునుగాక, దీనునిగా చేయునుగాక. నీ హృదయంలో పెట్టిన ప్రార్థన అంశాలు, ఆ ప్రేయర్ పాయింట్స్ నిన్నేం చేయాలో తెలుసా? నిన్ను చాలా దీనునిగా చేసి విజ్ఞాపన కొరకు పురికొల్పాలి. ఈరోజు నేనేమంటానంటే, నువ్వు ఏ విషయాలు చేయాలా, దేని కొరకు చేయాలా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సింది ఒకటే, సబ్మిషన్ టు ద హోలీ స్పిరిట్. రోమపత్రిక 8వ అధ్యాయంలో వ్రాయబడిన రీతిగా యుక్తంగా ప్రార్థన చేయటం నాకు నీకు తెలియదు, కానీ ఎలాగూ యుక్తంగా ప్రార్థన చేయించాలో పరిశుద్ధాత్ముడికి తెలుసు. ఒక్కసారి కనుక ఆయనకు మనం అప్పగించుకుంటే ఉచ్చరింప శక్యము కాని మూల్గులు నీ ఏమి చేయాలో అర్థం కాని నీతో గొప్ప గొప్ప విషయాలు ప్రార్థన చేయిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కొట్టు చప్పట్లో స్తోత్రం. హల్లెలూయా. యు షుడ్ సబ్మిట్ టు ద హోలీ స్పిరిట్ ఫర్ ద ప్రేయర్ లైఫ్. ప్రార్థనా జీవితం కొరకు నువ్వు అప్పగించుకోవాలి. అయ్యా, నేను ప్రార్థన చేస్తే లోతుగా వెళ్ళదు, అన్ని చేయలేను, నాకు ఇష్టమైనవి చేస్తా. అదే నువ్వు చేసావనుకో, దేవునికి ఇష్టమైనది, తండ్రికి ఇష్టమైనది అంగీకరించబడి ప్రార్థనలు చేస్తావు. అందుకని ప్రార్థన నాది కాదు, నీది. నేను అట్లుంటానంతే, నీకు అప్పగించుకుంటున్నాను. నా ద్వారా నువ్వేమేమి చేయాలనుకుంటున్నావో ఆ ప్రార్థనలన్నీ చేయనైనా అని మొదటిగా ప్రార్థన చేసే వ్యక్తి ఏం చేయాలంటే పరిశుద్ధాత్మనికి అప్పచెప్పుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు అప్పగించుకొని ఏ మనుష్యుడు కూడా సంపూర్ణమైన విజ్ఞాపనకర్తగా, పరిపూర్ణమైన విజ్ఞాపనకర్తగా, లోతైన ప్రార్థనాపరునిగా మార్చబడలేడు. నువ్వేం చేయాలి అంటే, ప్రార్థన అనేది సామాన్యమైన బాధ్యత కాదు, సామాన్యమైన భారము కాదు, ఇది దేవుని పని. ఒక భక్తుడు పుస్తకంలో రాశాడు,
ప్రార్థన చేయవాడు దేవునితో పరిచారకుడు అవుతాడు, పాలిభాగస్తుడు అవుతాడు, జతపనివాడు అవుతాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ద ప్రేయర్ వారియర్ ఇస్ ద కో వర్కర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవునికి జతపనివాడు ఎవడంటే, చెప్పండి చెప్పండి, బోధించువాడు కాదు. దేవునికి జతపనివాడు ఎవడంటే కానుకలు ఇచ్చేవాడు కాదు. దేవునికి జతపనివాడంటే పరిచర్య చేసేవాడు కాదు. దేవునికి జతపనివాడు ఎవడో తెలుసా? ప్రార్థన చేయవాడు. ఆమేన్. యేసు ప్రభు ఆ మహిమలో పరలోకంలో ఎప్పటికీ తండ్రి కుడి పార్శ్వమందు చేస్తున్న ఒక భారము, బాధ్యత, ఉద్యోగం ఏంటంటే ఆయన ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడు మనందరి కొరకు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. సిలువ అయిపోయింది, మహిమతో అందరికి కనపడ్డాడు, మళ్ళీ మహిమతో వెళ్ళాడు, రేపో మాపో మహిమతో రాబోతున్నాడు. ఈ గ్యాప్ లో కూడా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? తండ్రికి విజ్ఞాపన చేయుచున్నాడు. స్తోత్రం. ఆయన సంకల్పంలో ఉన్న నీవు నేను తప్పిపోకూడదని, ఆయన రక్తంలో కొనబడిన నీవు నేను తప్పిపోకూడదని, ఆయన ఆత్మచేత నింపబడిన నీవు నేను తప్పిపోకూడదని, ఆయన వాక్యం విస్తారంగా వింటూ ఉన్న నీవు నేను చెడిపోకూడదని, పడిపోకూడదని, తప్పిపోకూడదని ఎప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనకు ఆధారం, విజ్ఞాపనకు స్థాపకుడు, విజ్ఞాపనకు మూలాధారం ఎవరంటే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. స్తోత్రం. యేసు. హల్లెలూయా. నాకు ప్రార్థన రాదండి అనవా. ప్రార్థన వచ్చినప్పుడు ఊళ్ళేడా కొంతమంది కల్పిద్దా చాలు, నా ప్రార్థన నడవదండి. ఎవరికి నడవదేడా? ప్రార్థన చేపించువాడు, నడిపించువాడు ఆయనే, ఆయనే. ఒకసారి హెబ్రీ పత్రిక తీయండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మన రోషముతోనూ కన్నీళ్లతోనూ తాను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినములలో, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మీరు వెనక్కి వెళ్ళండి, మీ నలుగురు వెనక్కి వెళ్ళండి. ఆ కింద కూర్చున్నారే, ఆ శేషమ్మ గారి లైన్ దాకా, అంటే శశిరేఖ లైన్ దాకా ముందుకు రండి, రండి. ఇరుక్కుంటున్నారు కదా అందుకని. శేషమ్మ గారు నిన్నే లే అమ్మా, నువ్వు కూడా అదే లైన్గా పేరునే ఉన్నా, చెప్పలేదు నువ్వే లే. కొంతమందికి బాడీ ఉంటుంది, మైండ్ ఉంటుంది. ఇక్కడ ఇంట్లో పెట్టొస్తారు గోడకు తగిలిచ్చి. రండి అమ్మా, నిన్నే బుజ్జి, ఆమె చెప్పు నిన్నే అని. నాకు తమిళం రాదు, బుక్ కొన్నాను కానీ ఇంకా నేర్చుకుంటాను నీకోసం. అర్థంగా ఆకేం కాదులే, నన్ను శోధిస్తారు కొంతమంది. మంచిగా వాక్యం చెబితే ఎట్టా, పాస్ట్ గారు ఏదో ఒకటి మమ్మల్ని తిట్టాలి, అదేనయ్యా ఆశీర్వాదం, స్తోత్రం అనుకుంటారు కొంతమంది. రెండు చేతులు పైకెత్తి యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పెద్దగా చెప్పాలి. హల్లెలూయా. యేసు ప్రభు అట శరీరధారిగా ఉన్న దినములలో, ఎప్పుడు శరీరము ధరించినప్పుడు. ఏ శరీరం అది? ఎవరైనా చెబుతారా? మనుష్యుడు ఏ శరీరం కలిగి ఉన్నాడో ఆ పాప శరీరమును ధరించినప్పుడు యేసు ప్రభు యొక్క మాదిరి చూడండి. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనతో. ఏ రోదన? రోదన అంటేనే ఏడవటం. రోదన అంటేనే చెప్పండి, ఏడవటం. ఆ ఏడు పెట్టండిదట మహారోదన. మహారోదన. గుండెలు పగిలేటట్టుగా ఆయన ప్రార్థనలు ఏడ్చేవాడట. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్లు రావటం లేదంటే నీ గుండె కఠినమైంది. కన్నీరు అనేది కొంతమందికి దేవుడిచ్చే వరం కాదు. హృదయం ఉన్న వాడికి, మెత్తన చేయబడిన వాడికి, సున్నతి చేయబడిన వాడికి, పరిశుద్ధాత్మ చేత నిండబడిన వాడికి, తాకినబడిన వాడికి, ప్రార్థన జీవితం కలిగిన ప్రతి ఒక్కరికి రావాల్సింది కన్నీరు. ఒక దైవజనుడు చెప్పాడు,
ప్రతిరోజు మనిషి ఏ విధంగా స్నానం ద్వారా శుద్ధీకరించబడతాడో ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు కన్నీటి ప్రార్థన ద్వారా శుద్ధీకరించబడాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు నీవు నేను ప్రార్థనా గదిలోనికి వెళ్ళినప్పుడు, లేదా మందిరంలో ప్రార్థన చేసినప్పుడు, లేదా ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు మన కన్నీరు మళ్ళీ ఏం చేసిందండి? శుద్ధి చేస్తుంది. నిన్ను శుద్ధి చేసే కన్నీరు నువ్వు కార్చడం నీకు రావడం లేదంటే నీ గుండె ఎంత కఠినమైంది. కొంతమంది దేనికి చెల్లించరు, వాళ్ళకి హృదయం బండబారిపోయింది. వాళ్ళ కుటుంబస్తులకు రోగం వస్తే ఏడుస్తారు, వాళ్ళ కష్టాలు ఏదైనా వస్తే ఏడుస్తారు, అవమానం వస్తే ఏడుస్తారు. కానీ ప్రార్థనలో ఏడుపు రాదు. అంటే వీళ్ళకి అవమానానికి స్పందించినంతగా, కష్టాలకు స్పందించినంతగా, రోగానికి స్పందించినంతగా ప్రార్థనకి కదిలించబడదు. ప్రార్థనకు కదిలించబడని హృదయాలు ఈ రాత్రి మెత్తన చేయబడును గాక. స్తోత్రం. నువ్వు కన్నీరు కారిస్తే నీ ఎదుటున్న, నీ చుట్టూ ఉన్న కఠినమైన బండరాతి వంటి సమస్యలు కూడా ఒక దినమున బ్రద్దలైపోవటం నువ్వు చూడగలుగుతావు. నా పిల్లలు మారుతారా అండి పాస్టర్ గారు? మారుతారు. నా యజమానుడు మారుతాడండి? మారుతాడు. నా యవనస్తులు పాడైపోయారండి, తిరిగి వస్తారా దేవుని సన్నిధికి? వస్తారు. మా జీవితాలు, మా కుటుంబాలు కట్టబడతాయండి, కట్టబడతాయి. నిన్ను కట్టేది, నిన్ను నిలబెట్టేది, నిన్ను బాగు చేసేది, నిన్ను ఆశీర్వదించేది నీలోనే ఉంది. అది కన్నీరు. ఒక పెద్ద రాయి ఉంది, రోజుకు ఒక చుక్క పడతా ఉంటేనంట. ఫోటోలు తీయలేదు అంటే సేవ్ చేశాను, కానీ ఇప్పుడు చూపించే అవకాశం లేదు. చుక్క 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 జలపాతం నుంచి కారిన చుక్క 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 ఏం చేసిందో తెలుసా? గరుకుగా ఉన్న ఆ రాయిని నునుపు చేసేసింది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ఎలా? కఠినమైన రాతిని జలపాతం నుండి ప్రవహించే నీరు ఏం చేసిందండి? కఠినమైన హృదయాలు కరగవా? నీ కన్నీటికున్న శక్తి అమోఘం, అద్భుతం, అనన్య సామాన్యం. దాని శక్తిని దేనితో కొలవగలం? నో. రీసెంట్గా ఒంటి కన్నీటి మీద పరిశోధన చేశారట. దేని మీద చెప్పరే? దేని కన్నీటి మీద? ఒంటె క్యామెల్. 2 దేశాలు కలిసి ప్రయోగాలు చేశాయి, ఫ్రాన్స్ మరియు యుఏఈ అంటే అరబ్ కంట్రీస్. వాళ్ళు పరిశోధన చేశారు. పరిశోధన చేస్తే శాస్త్రవేత్తలే నివ్వెరపోయే సత్యం తెలిసిందట. ఇది 2021లో జరిగిన పరిశోధన. వాళ్ళు కనుగొన్న సత్యం ఏంటంటే, ఒంటె కన్నీటికున్న శక్తి ప్రపంచంలోనే 26 రకాల విష సర్పముల విషమును విరిచివేయగలిగిందట. స్తోత్రం. ఇది చదివినప్పుడు నాకు పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ఒంటె కన్నీటికి 26 రకాల విషములను విరిచివేయగలిగిన శక్తి ఉంటే, ఒక క్రైస్తవుడు ప్రార్థనాపరుడైన వాని కన్నీరు విషమైన పరిస్థితులను కూడా ఆశీర్వాదంగా మార్చగలదు. చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరుడా, సంగమా, నీ కన్నీటికి శక్తి ఉంది, నీ కన్నీటికి బలం ఉంది. నువ్వు కన్నీరు చూస్తే ఆయన తట్టుకోలేడు. నీ పిల్లలు ఏడిస్తే తట్టుకుంటావా? ఏడురా, బాగుంది సన్నాయి నాదంలాగా ఉంది అంటావా? కాదు. ఏడిపించే ప్రయత్నం చేస్తావు. ఎందుకు ఏడుస్తున్నావు అని కనుక్కునే ప్రయత్నం చేస్తావు. ఆ ఏడుపుకు కారణమైన కష్టాన్ని తొలగించడానికి ఇష్టపడతావు కదా. ఇశ్రాయేలీలట మూలుగుతున్నారట. ఎట్లా? ఏడ్చే శక్తి కూడా, ఓపిక కూడా లేకుండా మూలుగుతున్నారట. ఎప్పుడయ్యా ఈ విమోచన? అయ్యా ఎప్పుడు ఈ విమోచన? మాకు ఎప్పుడయ్యా ఈ విడుదల? ఎప్పుడయ్యా మాకు స్వాతంత్రం? ఎప్పుడయ్యా మేము స్వేచ్ఛావాయువుని పిలిచేది? ఈ బానిసత్వం మరింత ఎక్కువైపోయింది. మేము ఇనుప కొలిమిలో నుండి తీయబడినట్లుగా ఉన్నట్టుగా ఉన్నావు నాయన. ఎప్పుడయ్యా మాకు ఈ పరిస్థితి అని మూలుగుతుంటేనట దేవుడు వారి మధ్యకు దిగి వచ్చాడు. స్తోత్రం. ప్రైజ్ అలా. ఏ బంధకాల చేత బంధించబడ్డావు ఈ రాత్రి? వాటి విషయంలో, నీ కుటుంబం విషయంలో నువ్వు మూలిగితే ఈ రాత్రి నీ పక్షమున దిగి వచ్చి కార్యములు చేయగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చెప్పు గట్టిగా, పర్వాలేదు, మంచిగా చెప్పు. అవర్ గాడ్ ఈజ్ యువర్ సైడ్. నీ దేవుడు నీ పక్షమున ఉన్నాడు. ఆమేన్. నీ మూలుగులను దాటిపోయే దేవుడు కాదే కాదు.
నువ్వు కన్నీరు కారుస్తున్నావే, ఆ కన్నీటికి మనుషులు ఎదుట అర్థం లేదు, దానికి విలువ లేదు. కానీ కన్నీరు గురించి వ్రాయబడిన మాట్లాడు తెలుసా? అయినా నీ కన్నీరు నా పుస్తకంలో వ్రాయబడింది. స్తోత్రం. కవెలా అంటే పుస్తకం. ఆయనకు ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకం పేరు కన్నీళ్ల పుస్తకం. ఎవడెవడు ఈ భూమి మీద ప్రార్థనలో కష్టాలు బట్టి నష్టాలు బట్టి ఎంతోమంది దేవుని బిడ్డలు ఏడ్చారో వారి కన్నీటి బొట్టుల సంఖ్యతో సహా లిఖించిన దేవుడు గొప్ప దేవుడు. నీ తల వెంట్రుకలే కాదు, నువ్వు కార్చిన కన్నీటి బొట్టులను లెక్కించిన దేవుడు. ఆయనకు ఒక బుడ్డి ఉంది, ఒక పాత్ర ఉంది. అక్కడ పరిశుద్ధుల కన్నీళ్లు భద్రపరచబడే పాత్ర. ఆమేన్. నీ రక్తపు చుక్క ఒకటి తీసుకొని శాంపిల్ అంటారు దాన్ని. ఒక శాంపిల్ బొట్టు తీసుకొని నీకున్న రోగం ఏదో బలహీనతో తెలుసుకోగలిగిన సాంకేతిక పరిజ్ఞానం ఈ భూమి మీద వచ్చిందే. నీ కన్నీళ్ళ బుడ్డి ఆయన గనక పరిశీలన చేస్తే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో, నువ్వు అసలు ఎందుకు బాధపడుతున్నావో, నీ కన్నీటికి కారణం ఏంటో అంతకంటే బాగా ఎరిగిన గొప్ప దేవుడు. ఆమేన్. ఆమేన్. నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదయ్యా, నా ఏడుపుకి అర్థం లేదయ్యా, అరణ్య రోదనగా నా వేదన మిగిలిపోయింది. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకవలే రాత్రంతా గడిపే అనుభవాలు అయిపోయింది. ఈ బ్రతకడం కూడా అవసరమా అని అనిపిస్తా ఉంది. నాకు అన్నిటికీ ప్రతిఫలం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుందండి. అందుకనే హిజ్కియా అన్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. స్తోత్రం. ఏం చూసావయ్యా? కన్నీళ్ళు. నువ్వు ఏడుస్తున్నావే. నేనైతే నిన్ను నా ఎద్దుకు పిలుచుకుందామని నిర్ణయించుకున్నాను, కానీ నీ కన్నీరు నా నిర్ణయాన్ని కూడా మార్చేసింది. చప్పలు కొడతావా? దేవుని నిర్ణయములను కూడా మార్చగలిగిన శక్తి దేనికైనా ఉంది అంటే అది డబ్బు కాదు, నీ ఏడుపుకి. దేవుని నిర్ణయాలను కూడా మార్చగలిగిన శక్తి దేనికైనా ఉందంటే అది అధికార బలం కాదు, నీ కన్నీటికి. నువ్వు కన్నీరు కారిస్తే ఆయన తన ప్రణాళికలు మార్చుకుంటాడు. ఆయన ప్రణాళికలే ఆయన అనుకున్నదే మార్చుకున్న దేవుడు. నీ నిమిత్తం మనుషులను మార్చడా? పరిస్థితులు మార్చడా? చుట్టూ ఉన్న వాటిని మార్చడా? యేసయ్య శరీరధారిగా ఉన్న దినములట మహారోదన, కన్నీరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తనను మరణం నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలో, మరణము నుండి జీవముకు దాటిపోయే చేసే ప్రార్థన. ఈ ప్రార్థన కొన్ని శక్తి ఏంటి తెలుసా? నిన్ను మరణం నుండి ఎక్కడికి దాటింపజేస్తుంది? జీవానికి. స్తోత్రం. రోగం నుండి ఆరోగ్యానికి, అప్పు నుండి ఐశ్వర్యానికి. చెప్పరే? హల్లెలూయా. నిరుద్యోగం నుండి ఉద్యోగానికి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దరిద్రత నుండి చెప్పండి అద్భుతమైన ఆశీర్వాదానికి. షిఫ్ట్ చేసింది నిన్ను మరణం నుండి జీవానికి. షిఫ్ట్ చేసేది ప్రార్థన. ఒక మాట చెప్తా వినండి. ఏ మనిషి నీ బ్రతుకును మార్చలేడు, నీ ప్రార్థన మార్చింది. ఎవరు నిన్ను ఎక్కడి నుంచి ఇంకో చోటకు తీసుకెళ్లేరు, నీ ప్రార్థన మార్చింది. వాస్తవానికి నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా ఆ రాజు దగ్గర నుంచి ఇశ్రాయేల్ దేశం రావాలంటే చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే రాజుకు చాలా సన్నిహితంగా పరిచర్య చేస్తున్నవాడు, ఉపచర్య చేస్తున్నవాడు, సేవ చేస్తున్నవాడు, రాజుకి అద్భుతమైన పానీయాలు ద్రవ్యాలు అందజేస్తున్నవాడు, రాజుకి ఇష్టమైన వ్యక్తి నెహెమ్యా. ఎంత ఇష్టమైన వ్యక్తో తెలుసా? అతనిలో ఉన్న విచారమును కూడా కనుగొనగలిగినంత దగ్గర సంబంధం కలిగిన వాడు నెహెమ్యా. అలాంటి నెహెమ్యాని వదులుకోవటం రాజుకైతే ఇష్టం ఉండదు, పంపించడం అయితే అది అసాధ్యమైన పని. కానీ తన ప్రార్థన గదిలో చేసిన ప్రార్థన రాజుకి అర్థమైంది. స్తోత్రం చెప్పాలి. నీ ప్రార్థన కోడ్ అయితే దాన్ని డీకోడ్ చేసి దేవుడు ప్రజలకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. నీ ప్రార్థన కోడ్ అయితే దాన్ని డీకోడ్ చేసి ఏం చేస్తాడు? నువ్వేం చేసావో తెలియదు కానీ మొత్తానికి కార్యం జరిగేటట్టుగా అర్థమయ్యేటట్టుగా చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మాటలను అపార్థం చేసుకున్న వాళ్ళు కూడా నీ బాధను అర్థం చేసుకునే స్థితిలోనికి నువ్వు రావాలంటే, అవమానించిన వారే నిన్ను అభిమానించాలంటే, అర్థం చేసుకొని వారే నిన్ను అర్థం చేసుకునే మనసు రావాలంటే నిశ్చయముగా ప్రార్థన మాత్రమే చేయగలదు.
ఏంటి నెహెమ్యా కొంచెం విచారంగా ఉన్నావేంటి? రోగం ఏమైనా వచ్చిందా? ఈ మాట అడగాలి అంటే నెహెమ్యా ప్రార్థన అవసరమైంది. ఆమె నెహెమ్యా తన బాధ తనలో పెట్టుకొని ప్రార్థన చేయనోడైతే అసలు రాజుని అడిగే మనసు కూడా దేవుడిచ్చేవాడు కాదు. అతడు ఒంటరిగా చేసిన ప్రార్థన రాజుకు తెలియదు, కానీ రాజులు పని చేయటం ప్రారంభించింది. సామెతల గ్రంథంలో రాయబడిన మాట, మనుష్యుల హృదయాలు దేవుని చేతిలో ఎట్లున్నాయంట? నీటి కాలువలాగా. ఆయన తన చిత్త వృత్తి చొప్పున వాటిని త్రిప్పగలిగిన వాడు. స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది గృహ దర్శనాలకు వెళ్ళినప్పుడు, వ్యక్తిగతంగా కలిసినప్పుడు, ఆయన మారడండే అని వాళ్ళ ఆయన గురించి సాక్ష్యం, ఈడ మారడా అని వాళ్ళ పిల్లల గురించి సాక్ష్యం, బంధువుల గురించి సాక్ష్యం చెబుతారు. నేను వాళ్ళందరికీ చెప్పిన మాట ఏంటంటే, నన్ను మార్చిన దేవుడు, నిన్ను మార్చిన దేవుడు వాళ్ళని ఎందుకు మార్చడు? స్తోత్రం. రైజలా. మనం ఒకప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా, మనం మార్చబడ్డాం కదా, మనల్ని మార్చిన దేవుడు వాళ్ళని ఎందుకు మార్చడు? ఎంత కఠినాత్ముని హృదయమైనా మార్చగలిగినటువంటి శక్తి యేసయ్యకు ఉంది. స్తోత్రం. నీటి కాలువని ఇప్పుడు మనం అన్నం తినేటప్పుడు, చిన్నప్పుడు అన్నం తినేటప్పుడు నీళ్లు పడ్డాయి అనుకోండి, ఏం చేస్తాం? వేలితో ఇలా అంటాం. అనగానే ఆ నీళ్ళు అటుపోయాయి కూడా ఏమవుతాయి? చూడండి, ఒక నేల మీద, చదరంగా ఉన్న నేల మీద మన వ్రేలు దాని మార్గాన్ని మారుస్తుందే. అంతకంటే తేలిక యేసయ్య హృదయాలు మార్చడం. అయితే నీ ప్రార్థన కావాలి. ఏం కావాలి? నీ ప్రార్థన కావాలి. నెహెమ్యా ప్రార్థన చేశాడు, భారంగా ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు, కన్నీరు విడిచాడు. అయ్యో, నా పట్టణం పాడైపోయింది, ప్రాకారాలు కూలిపోయాయి, చెత్తతో నింపబడింది, రాళ్ల దిబ్బగా మార్చబడింది, అయ్యో గుమ్మాలు కాలిపోయాయే, నా దేవుని మందిరం యొక్క మహిమ తగ్గిపోయింది అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రి నీకేం భారం కలగాలో తెలుసా? మొదట ఉన్న ఆత్మీయ వైభవం ఈరోజు ఉందా? అప్పుడున్న మహిమ ఈరోజు ఉందా? ఆ రోజు వెలిగిన వెలుగు ఈరోజు ఉందా? అప్పుడు మండుచు ప్రకాశించిన దీపంలాగున్నావు, ఇప్పుడు దీపం కొడిగట్టింది, ఆరిపోవడానికి సిద్ధంగా ఉంది. నెహెమ్యా ప్రార్థించినట్లుగా ప్రార్థించాలి. తిరిగి నా దేవుని మందిరమును కట్టాలి. స్తోత్ర. అనగా మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలి. హల్లెలూయా. శత్రువు నిన్ను అవమానిస్తుంటే ఆ మాత్రం సిగ్గు లేకపోతే ఎట్లాగా? నీ భక్తిహీనతను బట్టి, నీ శక్తిహీనతను బట్టి, కోల్పోయిన మహిమను బట్టి శత్రువు అతిశయపడతా ఉంటే, నీ దేవుడు ఎవడు అని ప్రశ్నిస్తా ఉంటే, నీ దేవుడిని చూపించొద్దా? నువ్వు మహిమతో నింపబడుద్దా? నిన్ను మండించిన, అభిషేకంతో నిండించిన, నిలబెట్టిన దేవుడిని చూపించొద్దా? ఈ రోషం నెహెమ్యాకు గుండెల్లో లోతుగా వేరుపారింది. ఈరోజు నువ్వు కట్టబడాలన్న భారం నీకు కలుగునుగాక, నిలబడాలన్న భారం నీకు కలుగునుగాక. నీ మందిరపు అనగా నీ జీవితం, నీ భక్తి జీవితం యొక్క మహిమ మునుపటి కంటే అధికంగా ఉండాలని కోరిక నీలో రగులునుగాక, ఆశ నీలో పుట్టునుగాక. నా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి తెలుసా? ఆయన ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరుస్తాడు. మణికమ్మ గారు, ఆశ కలిగిన ప్రాణాలని తృప్తిపరుస్తాడు. నువ్వు వెలగాలని అనుకుని ప్రార్థన చేయి, ఖచ్చితంగా అంతకంటే మునుపటి కంటే అధికంగా వెలగబోతున్నావు. స్తోత్రం. నిలవాలని ప్రార్థన చేయి. నెహెమ్యా గోడలు కడతా ఉంటే టోబియా సన్బలుట్లు వచ్చి వెటకారంగా, అపహాస్యంగా, అవహేళనగా మాట్లాడుతున్నారు. అరే వీళ్ళు గట్టిన గోడద ఏమాత్రం అది, ఒక్క నక్క గనక ఆ గోడ మీద అలా ఎగిరి దూకితే దాని కాలు తగిలి ఆ గోడ అంతా పడిపోయిద్దని ఎగతాళి చేశారు. ఇంకా వాళ్ళు ఏమి ఎగతాళి చేశారు తెలుసా? ఇన్ని రాళ్ళు చెత్తా చెదారం అయిపోయింది, ఈ చెత్త అంతా ఎట్లా పోవాలా, ఈ రాళ్ళని ఎలా ఎత్తిపెట్టాలి, ఇది జరిగే పనేనా అని అవిశ్వాసాన్ని నూరిపోశాడు. నువ్వు ఆత్మీయ జీవితంలో కట్టబడాలని, ప్రార్థన చేయాలని పూనుకున్నప్పుడు అపవాది వచ్చి అంటాడు, నీ వల్ల కాదులే, మునపట్లాగా కట్టబడలేవులే, ఒకవేళ నువ్వు నిలబడినా నిన్ను పడదోయటానికి ఉన్నారులే రెడీగా అని వాడు చెవులో చెబుతాడు. నెహెమ్యా చెప్పిన మాటే చెప్పాలి. మా శక్తితో, మా భక్తి కాదు నాయనా, మాకు మా దేవుడు తోడై ఉండుట వలనే మేము కట్టుటకు పూనుకున్నాము. చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టి గట్టిగా. ఎంతమంది ఉంటే ఇదేనా సౌండ్?
ఎట్టుగట్ట. హల్లెలూయా. మా శక్తో మా ప్రేరణో మా ఆలోచన కాదు, ఇది దేవుని ఆలోచన. ఆయన మాకు తోడై ఉండటం వలన మేము కట్టుటకు పూనుకున్నాం. ప్రజలకు పిలుపునిస్తున్నాడు, మనం కట్టుటకు పూనుకొందము రండి. లెట్స్ రీబిల్డ్ అవర్ చర్చ్, అవర్ వాల్స్. మన గోడలను, మన ప్రాకారములను, మన గుమ్మములను తిరిగి కట్టుకుందాం రండి. ప్రార్థన చేస్తే చెప్పండి, ధైర్యం ఇస్తాడు, అభయం ఇస్తాడు, ఆత్మనిస్తాడు, ఆయన సహాయం ఇస్తాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీ కన్నీరు, నీ మూలుగులు, నీ విజ్ఞాపన, నీ ఆచరణలు చూస్తున్న దేవుడు నిన్ను కలిగి ఉన్నావు. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, మనము రాజులందరి కొరకు, అందరి కొరకట, రాజుల కొరకట, అధికారుల కొరకట విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, ఆచరణలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తోత్ర. మన ప్రార్థనలో ఒక ప్రధానమైన భాగం ఏమై ఉండాలంటే థ్యాంక్స్ గివింగ్. ఏంటి చెప్పండి? థ్యాంక్స్ గివింగ్. ఆమేన్. స్తోత్రం చెప్పండి. వినాలా? మన ప్రార్థనలో ఒక కీలకమైన భాగం స్తుతులు ఉండాలి, కొనియాడాలి. ఆయన గతములో ఏమేమి అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేశాడో వాటన్నిటిని తలపోసుకొని మన ప్రార్థనలో ఏకరువు పెట్టాలి. మన దేవుడు ఘనతకు అర్హుడు, స్తుతులకు పాత్రుడు. యేసు ప్రభుకి ఏమి ఇష్టం అని అడిగామనుకో, యేసయ్యా నీకేమి ఇష్టం? చికెన్ ఇష్టమా, మటన్ ఇష్టమా, ఫిష్ ఇష్టమా అంటే నాకు ఏం వద్దులే కానీ హల్లెలూయా అంటే ఇష్టం. స్తోత్రం చెప్పండి. ఆమేన్ అంటే ఇష్టం. హల్లెలూయా. స్తోత్రం అంటే ఇష్టం. హల్లెలూయా. నన్ను ఘనపరిస్తే ఇష్టం, నన్ను ఘనపరిస్తే ఇష్టం. నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే నువ్వు నోరు మూసుకొని కూర్చోలేవు. నీ దేవుడు ఎవరో నీకు అర్థమైతే నువ్వు మౌనంగా ఉండలేవు. ఆయన ఎవరు? ఒక్క భూమికే కాదు, విశ్వాంతరాళమునకు అధికారి. స్తోత్రం చెప్పండి. మిలియన్ అంటే 10 లక్షలు, బిలియన్ అంటే 100 కోట్లు, ట్రిలియన్ అంటే 100 లక్షల కోట్లు. మిలియన్ అంటే 10 లక్షలు, బిలియన్ అంటే 100 కోట్లు, ట్రిలియన్ అంటే 100 లక్షల కోట్లు. ఇది ఎందుకు మీకు చెప్పారంటే 2 ట్రిలియన్ల పాల పొంతులు ఉన్నాయి ఈ విశ్వంలో. 2 ట్రిలియన్ల అంటే 200 లక్షల కోట్ల పాల పొంతులు. మీకు అర్థం కాకపోవచ్చు కానీ చెప్పేది రండి. 200 లక్షల కోట్ల పాల పొంతులు ఉన్నాయి. అన్ని 200 లక్షల కోట్ల పాల పొంతుల్లో ఒక పాల పొంతును ఎన్నుకున్నాడు. ఆ పాల పొంతులో లక్షల కోట్ల గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహములో దేవుడు భూమికి వెలిగివ్వటానికి సూర్యుడిని, రాత్రి వేళల్లో వెలిగివ్వటానికి చంద్రుణ్ణి ఎన్నుకొని దేవుడు మనుషులందరినీ ఏలుచున్నవాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వం అంటే ఈ భూమి ఒక్కటే కాదు, ఇలాంటి విశ్వాలు, ఇలాంటి గ్రహాలు కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. తెలుసా? లక్షల కోట్లు ఉన్నాయి, ఒకటి కాదు అరగాదు. కానీ చెప్పమంటారా, ఏ గ్రహం మీద దేవుడు మనిషిని పుట్టించలేదు. ఈ భూగ్రహాన్ని, భూగోళాన్ని ఎన్నుకున్నాడు. స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇంత మహా విశ్వములో ఆయన నిన్ను నన్ను కనికరించి, పుట్టించి, ప్రేమించి ఎక్కడి దాకా తీసుకొస్తే ఆయన ఎవరో నీకు అర్థం కావట్లా. స్తుతించే మనసు నీకు రావట్లా. ఇప్పుడు నేను చెప్పిన మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఇంకా బాగా ఇప్పుడు అర్థమైంది తెలుసా? యేసు ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు, ఇప్పుడు విశ్వమే ఎంతుంటే పరలోకం ఎంత ఎత్తులో ఉండాలా? ఇప్పుడు ప్రతి విశ్వమును నువ్వు చూసుకొని అసలు దేవుడు ఎంత గొప్ప దేవుడు సంపూర్ణంగా అర్థమయ్యే ఒక రోజు రాబోతుంది. అది రాకడ రోజు. హల్లెలూయా. నువ్వు అన్నిటినీ చూసుకొని వెళ్తావు. హల్లెలూయా. ఆయన మామూలుగా రాడు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో. స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఎట్టొస్తున్నాడు ఆయన? మౌనంగా వస్తున్నాడా? సమాధి కార్యక్రమంలో ఉన్నట్టు వస్తున్నాడా? కాదు, ఆర్భాటం. ఆర్భాటం అంటే ఏంటి? నిశ్శబ్దంగా ఉంటుందా? అసలు సంగీత వాయిద్యాలతో, స్తుతి స్తోత్రాలతో, గాన ప్రతిగానాలతో వస్తున్నాడు ఆయన. ప్రధాన దూత శబ్దం.
ప్రధాన దూత శబ్దం అనే దాని గురించి ఎప్పుడైనా మనం సబ్జెక్ట్ చెప్పుకుందాం. కానీ ఒక రాజు వస్తుంటే రాజు భటులు దూతలు రాజాతి రాజా రాజమార్తాండ బహుబరాక్ అంటారు. అంటే అర్థం ఏంటి? నీకు తిరుగులేదు నాయన అంటే ఆ వెల్కమింగ్ అంత గ్రాండ్గా ఉండాలా, ఆ వెల్కమింగ్ అంత గ్రాండ్గా ఉండాలా. ప్రధాన దూత మౌనంగా ఉంటాడా? ఆయన పొగుడుకుంటూ వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుని బోరా, ఎవరి బోరా? ద ట్రంపెట్ ఆఫ్ గాడ్, ట్రంపెట్ ఆఫ్ గాడ్. ఈ భూమి మీద ఉన్నటువంటి సంగీత వాద్య పరికరాలే ఎంత శ్రావ్యంగా ఉంటే అసలు పరలోకపు సంగీత వాద్యాలు ఇంకెంత రమ్యంగా ఉంటాయి. స్తోత్రం. దాని సౌండింగ్ ఎట్లా ఉంటుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఎంత సౌండ్ రావడానికి చాలా హంగామా ఉంది. మరి అంత సౌండ్ రావడానికి యేసయ్య దగ్గర మ్యూజిషియన్స్ ఉన్నారు, సౌండ్ ఆపరేటర్స్ ఉన్నారు, స్కిల్ఫుల్ టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి బోర్లు ఇస్తే దేవుని బోరతో వాళ్ళు ఊదుతుంటేనట విశ్వమంతా వినబడుతుంది. స్తోత్రం. ఆ సౌండ్ ఎట్లా వినపడుతుంది? ఎంతకే మాకెందుకు చెబుతున్నా అన్నట్టు చూడబాకండి. ఆయన వచ్చేటప్పుడు అంత స్తుతి ఉంటే నువ్వేడ చెప్పాలా? ఎట్ట కృతజ్ఞతాస్తుతులు చెప్పాలా? ఒకసారి 2 చేతులు పైకి చెప్పండి. అబ్బో భలే చెప్పారే. హల్లెలూయా, స్తోత్రం చెప్పు. హల్లెలూయా. స్తుతించడం నీ శ్వాసగా మార్చబడును గాక, ఘనపరచడం నీ శ్వాసగా మార్చబడును గాక, ఆయనను పొగడడం నీకు జీవన నాడిగా మార్చబడును గాక. నీ గుండె కూడా ఏమని కొట్టుకోవాలి తెలుసా? స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. నన్ను రక్షణలోనికి నడిపించిన మా పాస్టర్ గారు తిమోతి గారు ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు కానీ ఆయన ఎప్పుడు కూడా స్తోత్రం 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 స్తుతి స్తుతి ఆయన నోట ఉంటుంది. స్తోత్రం 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 స్తోత్రం. ఏది మనుషులతో మాట్లాడే గ్యాప్లో కూడా స్తోత్రం 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 అంటూ ఉంటాడు. దేవుడు మన స్తుతులకు ఎంత అర్హుడో తెలుసా? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నువ్వు స్తుతించిన సాలేపో ఇప్పటికే అనే దేవుడు కాదు. స్తోత్రం చెప్పండి. నువ్వు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం దాకా ఆయన పొగడత మళ్ళీ పొగడకుండా స్తుతించినా ఆయన రుణము తీరదు. మన ఆశలు కూడా తీరకూడదు. స్తుతిస్తూనే ఉండాలా. ఆయన స్తుతిస్తే ఎంత బలమో. నేను ఒకటే మాట చెబుతున్నా, నీ ఎదుట ఉన్న రోగం అనబడిన ఎరుకు అయినా, అప్పు అనబడిన ఎరుకు అయినా, రొప్పు అనబడిన ఎరుకు అయినా, ప్రతికూలత అనబడిన ఎరుకు అయినా, శత్రువులు అనబడిన ఎరుకు అయినా, వాట్ ఎవర్ ఇట్ ఎనీథింగ్, నువ్వు స్తుతిస్తే అవి కూలిపోతాయి. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెబుతారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడేదో జరిగింది కానీ యెహోషువ కాలంలో మన జీవితంలో జరిగింది అంటావా అని అనుకుంటారు కొంతమంది. అప్పుడేదో జరిగిందిలే కానీ మన జీవితంలో జరిగింది. మన దేవుడు ఎవరో? అప్పుడున్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, రేపు కూడా ఉంటాడు. ఆయన ఎవరో? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన శక్తి తగ్గలేదు, ఆయన బాహుబలం తగ్గలేదు. స్తోత్రం. మోషే దాకా చేసేలే కానీ అలిసిపోయినాయా అని చెప్పి దేవుడు కాదు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28 నుంచి మీరు చదువుతూ ఉంటే ఇది మీరు విన్నారా? ఇది మీరు ఆలోచించారా? నీ దేవుడైన యెహోవా ఆయన అలిసిపోలేదు, ఆయనకు అలసట రాదు, ఆయన సొమ్మసిల్లని దేవుడు. స్తోత్రం. ఈ భూప్రపంచం మీద అందరూ అలిసిపోతారు, కానీ ఆయనకు అలుపు లేదు. అలాంటి దేవుడు నీ దేవుడు. మోషేకి కార్యములు చేసిన వాడే, యెహోషువకి కార్యములు చేసిన వాడే, నెహెమియా కాలంలో కార్యములు చేసిన వాడే, పేతురు పౌలు జీవితాలలో కార్యములు చేసిన వాడే నీ జీవితం నా జీవితంలో కూడా చేయగలడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకని నువ్వేం చేయాలి? రోగమా? స్తుతించు. కొంతమంది దేవుని స్తుతించరు. దేని స్తుతిస్తారు తెలుసా? రోగం. దేని స్తుతిస్తారు? దేని స్తుతిస్తారు? రోగాన్ని. వాళ్ళు సరే పాస్టర్ గారికి రోగం చెప్పి ప్రార్థన చేయించుకుంటే తప్పు కాదు. ఎవరన్నా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే ఆశాజనకంగా ప్రార్థన రిక్వెస్ట్ చేయడం తప్పు కాదు. కానీ అమ్మాయి నీకు తెలుసా అంటారు. ఏమి చెప్పిద్దని చూస్తారు వీళ్ళు. నాకు షుగర్ వచ్చింది. ఏమొచ్చింది? ఇప్పుడు నీకు ఏ అవార్డు ఇవ్వాలి నాకు అర్థం కావట్లే. రోగాన్ని ఆంధ్రజ్యోతిలో ఈనాడులో సాక్షులు వేసుకుంటారా?
నువ్వు రోగాన్ని ఏం చేస్తున్నావు? 10 మందికి చెప్పావంటే 10 సార్లు స్తోత్రం, స్తోత్రమా, షుగరు స్తోత్రం, షుగరు స్తోత్రం అన్నట్టు. ఇప్పుడు దాన్ని పొగిడితే అది ఎలిద్దా? చెప్పండి, దాన్ని పొగిడితే ఉండిద్దా ఎలిద్దది? ఇంత బాగా పొగుడుతుంటే నిన్ను వీడి నేను ఎచ్చటికి పోయేదను, నేనెటు పోగలను అని అది నీ దగ్గరే ఉంటుంది. అందుకని నీకు షుగర్ ఉందా, బీపీ ఉందా, హార్ట్ ప్రాబ్లం ఉందా, దాన్ని స్తుతించవాకండి. దేవుని సన్నిధులకు వెళ్ళి, రోగమా యేసు నామములో గద్దిస్తున్నాను, నజరేయుడైన యేసు నామములో గద్దిస్తున్నాను, యేసు నామములో పో అనాలి, స్తోత్రం చెప్పాలి. నువ్వు దేవుడిని స్తుతించాలి, చెప్పండి, అపవాదిని గద్దించాలి, అప్పుడు వాడు నీకు లోబడతాడు. ఆయన్ని స్తుతించకుండా నువ్వు రోగం గురించి చెప్పుకుంటేట వింటున్నారా? రోగముల గురించి చెప్పొద్దు. ఒక దైవజనుడు అన్నాడు, నీ సమస్యల దగ్గరికి వెళ్ళి, నీ దేవుడి దగ్గరికి వెళ్ళి, నాకు పెద్ద సమస్యలు ఉన్నాయి దేవా అని చెప్పకూడదట. సమస్యల దగ్గరికి వెళ్ళి చెప్పాలి, నాకు పెద్ద దేవుడు ఉన్నాడు. స్తోత్రం. అప్పుడు ఆ సమస్య అంటే ఎంత పెద్ద దేవుడు అంటే, నిన్ను మించిన దేవుడు, నిన్ను మించిన దేవుడు. నాలో ఉన్నవాడు నీకంటే గొప్పవాడు. స్తోత్రం. ఇప్పుడు అబ్రహాము మోరియా పర్వతం మీద తన కుమారుని బలివ్వటానికి వెళ్తున్నాడు. కిందున్న తన మనుషులు బెట్టబాయ్ ఇక్కడే ఉన్నాడే, మావాడిని బలి చొత్త అన్నాడా? ఏమన్నాడు? మావాడిని బలి చొత్త అనే బలిపెట్టం గట్టి, దాని మీద పడుకోబెట్టి, కాళ్ళు చేతులు గట్టి, కత్తితో 2 ముక్కలు చేసి దేవునికి అర్పణించొత్త అన్నాడా? ఏమన్నాడు? ఇక్కడే ఉండండి, నేనును ఇస్సాకు నా కుమారుడును ఆయనకు ఆరాధన చేసి మళ్ళీ వస్తాం. చప్పలు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. వర్షిప్, ఆరాధన అనే మాట బైబిల్లో మొట్టమొదటిసారిగా రాయబడిన ఆ కాంటెక్స్ట్, ఆ సందర్భం మోరియా పర్వతం మీద అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చే ఆ సందర్భంలో రాయబడింది. నువ్వు ఆరాధన చేస్తే, నువ్వు పోగొట్టుకుంటున్నానని బాధపడేవి కూడా తిరిగి నీ దగ్గరకు వస్తాయి. స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముకు తెలుసు దేవుడు చాలా అడిగాడు, ఆయనను నమ్మకంగా వెంబడించి ఆరాధిస్తే అంతకంటే ఎక్కువ ఇస్తాడని అబ్రహాముకు తెలుసు. స్తోత్రం చెప్పండి. అబ్రహాము ఏమి అమాయకుడైపోయి ఇవ్వలేదు ఇస్సాకుని. నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టు అన్నాడు, నీ స్వజనమును వదిలిపెట్టు అన్నాడు, నీ దేశమును వదిలిపెట్టు అన్నాడు. నోరు మూసుకొని వెంబడించాడు, అందరిని వదిలిపెట్టాడు. దేవుడేమని వదిలాడా? 318 మందిని అప్పగించాడు. తెలిసి ఇది అబ్రహాముకి. స్తోత్రం చెప్పాలి. దేవుని కోసం ఏదైనా చెప్తే ఆయన నన్ను ఒట్టి చేతులతో పంపించిన దాఖలాలు ఇప్పుడు వరకు లేవు. ఇస్సాకును అడుగుతున్నాడంటే డబుల్ ఇస్సాకును నాకు ఇస్తాడు. స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. నన్ను ఆయన అన్ని వదులుకోమన్నాడు, ఆయన కోసం అన్ని వదులుకొని ఇంత దాకా నేను ఇంతవరకు ఆశీర్వదించబడ్డానంటే దేవుని కొరకు అన్ని వదులుకోబట్టే కదా. ఇస్సాకును కూడా ఇచ్చేద్దాం అన్నాడు. కానీ జనాలకి ఏం చెప్పాడు? నేను ఆరాధన చేసుకొని వస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? ప్రజలకు నీ రోగములు కాదు, నీ అప్పులు కాదు, నీ ఇబ్బందులు కాదు, నీ సమస్యలు కాదు, నీ దేవుడు ఎవరో చెప్పు. రోగానికే క్వశ్చన్ మార్క్. రే 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 నేను ఎంత ఇబ్బంది పెడుతున్నా, నా గురించి మాట్లాడదేంటిది? నా గురించి మాట్లాడదేంటేమా? పదాగాళ్ళు దేవుడిని పొగిడితే ఇక నేను ఎందుకు ఉండటం? రోగం కూడా ఎందుకు వచ్చిందో తెలుసా? నీ దగ్గరికి దాన్ని కనపరుస్తావని, పొగుడుతావని. దానికి కూడా, రోగానికి కూడా ఏం కావాలి? నువ్వు రోగం కోసం 1 లక్ష రూపాయలు ఖర్చు పెడితే ఆ రోగానికి ఆనందం మామూలుగా ఇది, నా విలువ మామూలుగా లేదు, నా కోసం 1 లక్ష ఖర్చు పెట్టింది. శాషమ్మ గారు వింటున్నా వాక్యం? అబ్బా, నువ్వు రోగం కోసం చుట్టూ తిరుగుతున్నావు అనుకో, నో, రోగం కాదు, అప్పు కాదు, నింద కాదు, నీ నోట దేవుని స్తుతుల కోట ఉండును గాక. స్తోత్రం చెప్పండి. నిన్ను నేను స్తుతించుచుండగా కన్నీరు తుడిచావయ్యా, నిన్ను నేను స్తుతించుచుండగా కన్నీరు తుడిచావయ్యా. నా అక్కరలో, నా కొరతలలో, నా అక్కరలో, నా కొరతలలో నీ కృపయే,
నీ కృపయే. స్తుతి 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 స్తోత్రము, స్తుతి మహిమ ఘనత నీకే. ఆమేన్. స్తుతి స్తుతి స్తోత్రము, స్తుతి ఆరాధన ఆరాధన. ఆమేన్. స్తుతి అర్పణ ఆరాధన నీకే, స్తుతి అర్పణ నీకే. హల్లెలూయా. నువ్వు స్తుతించు చూడగా రోగములు వెళ్ళిపోవును గాక, అప్పులు వెళ్ళిపోవును గాక, నిందలు వెళ్ళిపోవును గాక, ఇరుకులు వెళ్ళిపోవును గాక, ఇబ్బందులు వెళ్ళిపోవును గాక, దారిద్ర్యం కొట్టివేయబడును గాక. నువ్వు ఆశీర్వదించబడు ఈ రాత్రి ప్రారంభమగును గాక. 5 సంవత్సరాల నుంచి నువ్వు ఒక విషయాన్ని గురించి సనిగేదానికంటే ఈ పూట 5 నిమిషాలు ప్రార్థన చేయి. గాడ్ ఈజ్ గోయింగ్ టు ఓపెన్ యువర్ డోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాద ద్వారాలు తెరవబోతున్నాడు ఆయన. ఇప్పుడు దాకా సనిగావు గొణిగావు, ఏం అవ్వలేదని నీకు అర్థమైంది. ఇప్పటికైనా మనం ఏం చేయాలి? నోరు తెరిచి స్తుతించాలి. ఎవరి నోరైతే స్తుతుల కొరకు తెరవబడుతుందో ఆ నోరు ఆశీర్వాదంతో నింపబడుతుంది. అదే వ్రాయబడింది, నీ నోరు బాగా తెరుమో నేను ఆశీర్వాదాలతో నింపుతాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎందుకు నింపబడటం లేదు? ఎందుకు ఆశీర్వాదాలు నీ వశం అవ్వటం లేదు? ప్రభు నాకేమీ అట్లా ఎందుకు ఎత్తాడు? నోరు మూసుకొని ఎట్టుంటే ఏం చేయాలా? అయ్యా నోరు తెరు, స్తోత్రం నోరు తెరు, మహిమయ్యా నోరు తెరు, సాక్షి చెప్పు. ఇందాక చక్కగా చెప్పింది చెల్లి. పాపం ఎంత కృతజ్ఞత దేవుని ఎడలుంటే అంతగా చెప్పింది. అవి ఎప్పుడో జరిగిపోయినాయి, పాతది అది ఒక సాక్ష్యం. ఇప్పుడుది కాదు, ఎప్పుడు ఓల్డ్, వన్స్ అగైన్ అన్నట్టు, వన్స్ అపాన్ ఎ టైం సాక్ష్యం. అది రీసెంట్గా ఒకటి చెప్పింది, అది వేరు. దేవుని కొరకు సాక్ష్య ద్వారా, పాట ద్వారా, స్తుతి ద్వారా, స్తోత్రం ద్వారా నువ్వు నోరు తెరవకపోతే నీకే ఆశీర్వాదం వచ్చిందని ఆశించటం దుర్లభం. నీకు కావాలా? నోరు తెరిచి అడుగు. ఈరోజు నీకు ఏవేవి అవసరమో అవన్నీ ఇస్తాడు. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా దేవుడు ఇవ్వగలుగుతాడు. స్తోత్రం. అది నీ స్తుతిలో, నీ ప్రార్థనలో, నీ విజ్ఞాపనలో, నీ కన్నీటిలో ఉంది. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. అడిగిన వాటికంటే గొప్పగా ఇవ్వగలిగిన దేవుడు. ఈ రోజున నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందుకునే ఒకటే మార్గం. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదకుడి దొరకును. నా నామమున మీరు ఏది అడిగినను చెప్పండి, నేను మీకు నిశ్చయముగా, షూర్లీ ఐ విల్ గివ్ యూ, నిశ్చయముగా. యాకోబు పత్రిక చెప్తుంది, మీరు అడగకనే పొందుకోలేకపోతున్నారు. అదేదైనా సరే, నువ్వు ఏదైనా ఎందుకు పొందుకోలేకపోతున్నావు? అడగకనే. నీ ప్రార్థనలు ఎందుకు దేవుడు ఇంట్లో? నువ్వు అడగకనే. నువ్వు అడుగు, ఈ రాత్రి పొందుకొని వెళ్ళబోతున్నావు. తిమోతితో చెప్తున్నాడు ఆయన, నువ్వు అందరి కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తే సంపూర్ణమైన భక్తిని సొంతమైంది. ఈరోజు చాలా మంది భక్తిహీనులు అవుతున్న కారణం వ్యభిచారం అనే పాపంలో పడటం అనేది కాదు, ప్రార్థన లేక. ఏంటి చెప్పండి? ప్రార్థన లేక, మనుషుల కొరకు చేయలేక, ఇంట్లో వాళ్ళ కొరకు చేయలేక, వాళ్ళ కొరకు వాళ్ళు చేసుకోలేక, ఏ సమస్య వచ్చినా అసలు వాళ్ళకి ఏవి పట్టనట్టుగా ప్రార్థనా జీవితం లేక భక్తి ఏమవుతుంది? జీరో అయిపోతుంది. కానీ సంపూర్ణం అవ్వాలని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ భక్తి అనే ఒక పరిపూర్ణత స్థాయిని నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఇతర సమస్యలు నీ ప్రార్థనలో భరించాలి. అధికారుల కొరకు చేయాలి, రాజుల కొరకు చేయాలి, నీ అవసరతల కొరకు చేయాలి. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడట మహారోదన కన్నీళ్లతో తనను మరణం నుండి విడిపించగలిగిన దేవునికి విజ్ఞాపనలను, యాచనలను చేశాడు. యాచన అంటే అర్థం చెప్పనా? అడుక్కోవటం. అడుక్కునే వ్యక్తిని ఏమంటారు? యాచకుడు. మంతమరియం గారు, అడుక్కునేవాడిని ఏమంటారు? యాచకుడు. యాచించుడు అంటే అడుక్కోవటం. దేవుని కుమారుడయ్యుండి, అద్వితీయ కుమారుడయ్యుండి ఆయన
శరీరధారిగా ఉన్న ఈ దినములలో తండ్రి వైపు చూస్తూ ఒక పరాయి వాడిలాగా అడుక్కుంటున్నాడు. స్తోత్రం. అయ్యా ఇవ్వయ్యా, అయ్యా ఇవ్వయ్యా, అయ్యా చెయ్యయ్యా, అయ్యా కార్యం చెయ్యయ్యా. దేవుడే అంటే అడుక్కోవటం అంటే పరాయి వాడే అని అర్థం కాదు. అక్కడ అంతలా మనం తీవ్రంగా అడగాలని అర్థం. స్తోత్రం చెప్పండి. ప్రార్థనలో అంత తీవ్రంగా మనం అడగాలని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? అంత తీవ్రంగా అడగాల. దేవునికి స్తోత్రం చెప్పండి. నెల్సన్, చిట్టి, శంకర్ ముగ్గురు రండి. నెల్సన్ ఏం భయపడవాక, దా పెట్టుకో, క్యాప్ పెట్టుకో. రెండు చేతుల పైకి యేసయ్యకి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇట్రా, నువ్వు మధ్యలో ఉండు, పైకి ఇటు రండి. వీరు ముగ్గురు మ్యూచువల్ ఫ్రెండ్స్, పరస్పర స్నేహితులు. ఈయన అర్ధరాత్రిలో వచ్చాడు వీళ్ళింటికి. ఎప్పుడు వచ్చాడు? అతిథిగా వచ్చాడు. అర్ధరాత్రి వచ్చాడు, ఆకలితో వచ్చాడు. ఆకలితో వచ్చి ఈయన మనసు వేసి పడుకోరా, ఉదయం మాట్లాడుకుందాం. అది ఏడ పడుకునేది, పొద్దు నుంచి తింటలేదు నాయన అంటే పాత్రలన్నీ ఎతికాడు. రొట్టె మొక్క కొంచెం కూడా లేదు, అడుగు పొడుగు కూడా లేదు. అరే లేదురా అంతే. లేదురా నాకు ఆకలి అవుతుంది, ఏం చేస్తావు నాకు తెలియదంటే, ఈ స్నేహితుడికి మరొక స్నేహితుడు ఉన్నాడు. ఇతను ఇతనికి ఎలా స్నేహితుడో చెప్పండి. ఇతను ఇతనికి అలాగా స్నేహితుడు. ఇతను అర్ధరాత్రి వెళ్ళి తన కొరకు కాదు, తన స్నేహితుని కొరకు వేడుకున్నాడు. ఈడు తలుపు కూడా తీలా, గట్టిగా తలుపులు బిగించి, రే ఏ ప్రభా పిల్లోళ్ళతో పడుకున్నా నేను లెగిశారంటే పిల్లలు లెగుతారు అంటున్నాడు ఈయన, ఈ స్నేహితుడు. అయినను అక్కడ వ్రాయబడిన మాట, సిగ్గుమాలి అడిగాడట. ఏం మాలి? సిగ్గు లేకుండా అడిగాడట. ఎట్లా? వాడు అవమానపరుస్తున్నాడు, రేపు రమ్మంటున్నాడు, కఠినంగా మాట్లాడుతున్నాడు అని అనుకోవట్లా. సిగ్గు విడిచి, సిగ్గు మాలి అడిగాడు. అరే నా స్నేహితుడు నా కొరకు వచ్చాడురా, వాడు నా ఇంటికి వచ్చాడురా, వాడు కడుపు నింపడం నా బాధ్యతరా, నా దగ్గర లేదు, ఉంటే నీ దగ్గరికి ఎలా వచ్చేవాడిని, రాను కదా, నీవే సహాయం చేయాలంటే పిల్లల మధ్యలో నుండి లేచాడు. ఈయన లేచి తన ఇంట్లో ఉన్న రొట్టెలు తీసుకొని ఇతనికి ఇచ్చి, పో ఎగబో అన్నాడు. ఇతను ఎదురుకొచ్చి తినరా అంటే ఇతను కడుపు నిండా తింటంతే ఇతనికి కడుపు నిండిపోయినంత పని అయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇతని సమస్యల కొరకు ప్రార్థన చేసినట్టుగా నీవు నీ దేవునికి నీ సమస్యలు చెప్పుకోవాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. తన స్నేహితుడిని నమ్మాడు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నా స్నేహితుడు నాకు అన్నం పెట్టగలిగిన సమర్థుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు పోషించిన నీ దేవుడు, ఒక దినం అడిగితే 30 దినముల పూరేళ్లను ఆహారముగా మాంసంగా పెట్టిన నీ దేవుడు, బండ నుండి సముద్రం అంతా సమృద్ధి అయిన నీటిని అనుగ్రహించిన నీ దేవుడు, ఇదిగో ఈ స్నేహితుడు అడిగినట్టుగా ఈ రాత్రి నువ్వు అడగగలిగితే నీ ప్రతి అవసరతను తీరుస్తాడు ఆయన. నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. నీ ప్రతి అవసరతను తీరుస్తాడు ఆయన. ఇతని సమస్య కొరకు ప్రార్థన చేసుకున్నట్లుగా నీ సమస్యల కొరకు ఈ రాత్రి మొదలుకొని భారము భరించి నడుము కట్టుకుని ప్రార్థన చేయదుగాక. ఇతని సమస్య కొరకు ప్రార్థన చేయలా, పక్కోడి సమస్య కొరకు ప్రార్థన చేశాడు. దిస్ ఇస్ ద సెకండ్ లెవెల్. స్తోత్రం చెప్పండి. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకున్నావా? అయిపోయిందా? ఇప్పుడు పక్కనోడి కోసం మొర పెట్టాలా? స్తోత్రం చెప్పండి. నీ కోసం నువ్వే ప్రార్థన చేసుకోలేని స్థితిలో పక్కనోడి కోసం ఏం చేస్తావు? అందుకని ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేయి. తర్వాత దేవుడు నీకు ఏం భారం ఎత్తాడంటే ఆ సామర్థ్యాన్ని మించి నువ్వు ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే కృపనిస్తాడు. అది సిగ్గుమాలైనా సరే, కార్యం జరగకపోయినా సరే, ఆలస్యమైనా సరే. కనాను స్త్రీ తన కోసం ప్రార్థన చేసుకోలేదు, తన కుమార్తె కోసం చేసింది. యాయూరు తన కొరకు, తన జీవం కొరకు కాదు, తన కూతురు బతకాలనే ప్రార్థన చేశాడు. ఏసనించుకున్నాడు, పోరా అన్నాడు. అయినా సిగ్గుమాలి. స్తోత్రం. మాటికి హల్లెలూయా. సిగ్గుమాలి. న్యాయాధిపతి కానీ అన్యాయస్తుడు ఆ పట్టణంలో ఉన్నాడు. ఆ విధవరాలు మాటికి వెళ్తుందట, సిగ్గుమాలి వెళ్తుందట, న్యాయం చెయ్యకపోయినా వెళ్తుందట. ఆమెకు ఒక దర్శనం ఉంది, ఏ రోజుకైనా నాకు కార్యం జరుగుతుంది. చప్పట్లు పట్టాలా? చేశాను గానే అవదక్క ప్రార్థన ఇంట్లో, నా దేవుడా ఇంట్లో ఒక పూరీలు కట్టాలంటే రోజు చాలు, ఒక చిన్న ఇల్లు కట్టాలంటే 2-3 నెలలు చాలు, ఒక పెద్ద బంగ్లా కట్టాలంటే 1 సంవత్సరం చాలు. నీకోసం
ఒక భవనం లాంటి భవనాన్ని ఇవ్వాలంటే పట్టిద్ది ఒక 3-4 సంవత్సరాలైనా. నీ అద్భుతం ఎంత గొప్పదైతే నీకు ఆలస్యం అంత సహజంగా అవుతుంది. స్తోత్రం చెప్పాలా? నీ అద్భుతం ఎంత గొప్పదైతే నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తున్నా ఆలస్యం జరుగుతుంది. హల్లెలూయా! నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆలస్యం జరుగుతుందంటే దేవుడు వింటలేదని కాదు. గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ గ్రేటర్ థింగ్స్. దేవుడు గొప్పవాడి నా కొరకు సిద్ధపరుస్తున్నాడు. చెప్పాలి హల్లెలూయా! గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ గ్రేటర్ థింగ్స్. గొప్ప కార్యములు ఎవరి జీవితంలో జరుగుతాయో వాళ్ళ జీవితంలో సహజంగా ఆలస్యం. ఆమేన్. అయినా కానీ భరించాడు. ఇతను ఎవరో తెలుసా? స్నేహితుడు. ఈ స్నేహితుడు అన్నిసార్లు సిగ్గుమాలు అడిగినా నన్ను అడుగుతున్నాడని కనికరపడి నిద్ర నుండి ఉపక్రమించి తన యొద్ద ఉన్న ఆహారం ఇచ్చాడు. ఈ స్నేహితుడి కంటే మనకు ఒక గొప్ప స్నేహితుడు ఉన్నాడు. చప్పట్లు కొట్టాలా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! థ్యాంక్ యూ. ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే కమ్మినా సాగలేమని తెలిసినా ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే కమ్మినా సాగలేమని తెలిసినా నా పితరులను నీ సామర్థ్యం నా పితరులను నడిపించిన నీ సామర్థ్యం నాకు తెలిసిన నీలో గ్లోరీ ఎంతో ఆమె నాకు ధైర్యము గ్లోరీ మాకా పరివైనందునా మాకు మా సంపదవైనందునా ఓ నిరీక్షణమైనందునా నెమ్మదిగా ఉన్నది ఆశ్రయమైనందునా క్షేమముగా నా కాపరి మాకు హల్లెలూయా! చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా! ఇప్పుడు ఆ ఉపమానంలో ఇంకొక మర్మం దాగి ఉంది. అదేంటంటే మొదటివాడు రెండవ స్నేహితుడిని అడిగాడు అర్ధరాత్రి వేళ, రొట్టెలు దొరికాయా దొరకలేదా? సరిగ్గా చెప్పు. మొదటివాడు రెండో వాడిని అడిగాడు, అయ్యా నాకు ఆకలి అన్నం పెట్టరా అన్నాడు. దొరికినాయా దొరకలేదా? దొరకలేదు. రెండో వాడు మూడో వాడిని అడిగాడు, అదే అర్ధరాత్రి, ఇంకా అంతకంటే లేట్ అయింది. వీడు బతిలాంటి సెక్షన్లో ఉన్నాడుగా, వద్దులే అంటాడుగా, లేట్ అయింది. మూడో వాడి దగ్గర దొరికిందా లేదా? కఠినమైన స్నేహితుడి దగ్గరే ఇంకా తన పిల్లలు తాను తినగా రొట్టెలు మిగిలింటే మన దేవుడు ఎంత శ్రీమంతుడై ఉంటాడు. కొట్టు చప్పట్లో హల్లెలూయా! నీ ఆశీర్వాదాలు ఇంకా మిగిలే ఉన్నాయి. నీ ఆశీర్వాదాలు ఇంకా దాచబడే ఉన్నాయి. నీకు ఇవ్వవలసినవి ఇంకా దేవుడు గుప్పెట్లో పెట్టుకున్నాడు. నువ్వు వస్తావని ఆశిస్తావని ఇస్తాడని ఆయన ఎదురు చూస్తున్నవాడై ఉన్నాడు. ఈ స్నేహితుడైతే రేపు రారే అన్నాడు. మన స్నేహితుడైతే నీకోసమే నాయన నేను ఎదురు చూస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇలా ప్రార్థనలు చేసట భయభక్తులు కలిగి ఉన్నందువలన యేసయ్య సైతమే అంగీకరించబడ్డాడట. మరి మానవ అదే చెబుతున్నాడు పౌలు, నువ్వు సంపూర్ణమైన భక్తి, గౌరవప్రదమైన జీవితం, నెమ్మది, సుఖం నువ్వు అనుభవించాలంటే, నెమ్మది సుఖం అంటే కష్టాలు రావా నష్టాలు రావని కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అవన్నీ వస్తాయి కానీ సుఖంలోనే ఉంటాం. అవన్నీ వస్తాయి కానీ నెమ్మదిగానే బతుకుతాం. స్తోత్రం హల్లెలూయా! అన్నీ ఉన్నప్పుడు సుఖంగా బతికేది లోకం, అసలు ఏమీ లేకపోయినా బిందాసుగా బతికేది క్రైస్తవ్యం. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా!
అందుకని కష్టాలు రావని కాదు ఆ వచ్చిన అర్థం. నీకు కష్టమైన నష్టమైన నెమ్మది నిన్ను వదిలిపెట్టదు. నది వలె క్షేమము సమాధానం ప్రవహిస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇదట చెప్పండి. 1 తిమోతిలో వద్దాం, 2వ అధ్యాయం 3వ వచనం. మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది, అనుకూలమైనది నై ఉన్నది. స్తోత్రం చెప్పండి. ఇట్స్ గుడ్ థింగ్. ఏంటి? ప్రార్థన చేయటం. ఇది మంచిది. ఏంటి? విజ్ఞాపన చేయటం. ఇది మంచిది. ఏమిటి? యాచనలు చేయటం. ఇది మంచిది. ఏంటి? కృతజ్ఞతలు, స్తుతులు చెప్పటం. ఇది మంచిది. దిస్ ఇస్ గుడ్ థింగ్, గుడ్ థింగ్, గుడ్ థింగ్. సర్వ సృష్టిని చూసుకొని ఆది కాండంలో యేసయ్య మురిసిపోతూ అంతా బాగుంది, మంచిగా ఉంది అనుకున్నాడు. స్తోత్రం చెప్తారా? ఈ 4 ఉంటే, సర్వ సృష్టిలు అనేకమైన ఉన్నాయి, ఈ 4 ఉంటే ఏది? ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు. ఈ 4 ఉంటే నీ జీవితాన్ని కూడా చూసి గుడ్, బ్లెస్డ్, ఇతను దీవించబడ్డాడు, ఈమె దీవించబడింది, మంచిది, మంచిది, మంచిదనే దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తాడు. ఇది అనుకూలమును, చెప్పండి, ఇది మంచిది అనుకూలమునై ఉన్నదట దేవునికి. స్తోత్రం చెప్పండి. దేవునికి మనం అనుకూలంగా ఉంటే గనక మనకి విరోధేవుడు. ఆమేన్. ఇప్పుడు నువ్వు మనుషులకు అనుకూలంగా ఉండి ఇంతకాలం నీ భక్తిని పాడు చేసుకున్నావు, నీ విశ్వాసాన్ని బద్దలు చేసుకున్నావు, నీకున్న సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావు. మనుషులను నమ్మి వాళ్ళకి అనుకూలంగా బతకడం కాదు జీవితం, దేవునికి అనుకూలంగా బ్రతకడం. ఆమేన్ చెప్పట్లా? హల్లెలూయా. మనుషులకు అనుకూలంగా ఉండాలంటే అబద్ధాలు చెప్పాలా, మోసాలు చేయాలా, ఏ ఎండుక గొడుగు పెట్టాలా, ఇతరులను తిట్టాలా, వాళ్ళకి గిట్టని వాళ్ళని పొగడకూడదు. ఇదంతా మనుషులతో మనం సంతోషపెట్టే కార్యక్రమాలు. ఇవన్నీ పక్కన పెట్టి చెత్త కుప్పలో వేసి ఇప్పుడు చేయాలా? ఇవన్నీ పాడు పనులు మానేసి ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, యాచన చేయి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అప్పుడు నువ్వు ఆయనకు అనుకూలంగా మారిపోతావు. నువ్వు వద్దన్నా కానీ ఆయన అంటాడు, తీసుకో. స్తోత్రం చెప్పండి. వద్దులే దేవా అంటే తీసుకో. నువ్వు నాకు అనుకూలంగా ఉంటే నీకు ఇచ్చే ఆశీర్వాదాలు ఇట్లాగే ఉంటాయి. ఒకప్పుడు నువ్వు అడిగినా దొరకలా, ఇప్పుడు అడగకపోయినా దొరుకుతాయి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాడు. ఈ అనుభవం, ఈ అనుకూలత ఎట్లా వచ్చిందంటే ఈ 4 కార్యక్రమాల ద్వారా. స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునగాక. తిమోతి, నువ్వు మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుని దృష్టికి మంచిది, మన రక్షకుడైన దేవునికి అనుకూలమునై ఉన్నది. అప్పుడు నువ్వు సంపూర్ణ భక్తిపరుడు అవుతావు, గౌరవప్రదంగా జీవిస్తావు, సుఖం కలిగి బ్రతుకుతావు, నెమ్మదిగా ఉంటావు. ఇది నేను నా సొంత మాటలుగా చెప్తుంది, సేవా అనుభవాల నుంచి చెప్తున్నాను అంటున్నాడు పౌలు. స్తోత్రం. హల్లెలూయా. పౌలు అంటే మామూలుడు కాదు, డక్కా ముక్కీలన్నీ తిన్నవాడు. ఆయన ఈ మాటలు చెప్పాడంటే ఖచ్చితంగా we should take very strongly, చాలా తీవ్రంగా తీసుకోవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు అట్టి కృప నీకు నాకు మనకు అనుగ్రహించును గాక.